జై హింద్ అనే నినాదంతో దక్షిణాది వాసుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొని మన దేశాన్ని పోలించిన బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించి దక్షిణ భారత సుభాష్ చంద్రబోస్ గా ప్రసిద్ధి చెందిన వారే షణ్ముగరామన్ పిల్లై. 1891 సెప్టెంబర్ 15వ తేదీన తిరువనంతపురంలోని పుత్తన్ సందై అనే ఊర్లో చిన్నస్వామి పిల్లై, నాగమ్మ దంపతులకు షణ్ముగరామన్ జన్మించారు. ఇటలీకి వెళ్లిన ఈయన అక్కడ ఇటాలియన్ భాషను నేర్చుకున్నారు. అనంతరం అక్కడి నుంచి స్విట్జర్లాండ్ వెళ్లి సైన్స్ చదువుకున్నారు. షణ్ముగరామన్ 1930లో లక్ష్మీబాయిని వివాహమాడారు. షణ్ముగరామన్ తన జీవిత కాలంలో ఇద్దరు మహానేతలను కలిశారు. వారిలో ఒకరు లెనిన్, ఇంకొకరు హిట్లర్. 1917 నాటి రష్యా విప్లవ నేత లెనిన్ ప్రపంచంలోని వివిధ విముక్తి ఉద్యమ సంఘాలతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే లెనిన్ తో షణ్ముగరామన్ భేటీ అయ్యారు. అనంతరం కాబూల్లో షణ్ముగరామన్ మొదటి స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందులో విదేశ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు లెనిన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధానికి కారణంగా ఉండిన నాజీల నేత హిట్లర్ ని కూడా కలిశారు షణ్ముగరామన్. అయితే ఓమారు హిట్లర్ మాట్లాడుతూ భారతదేశం స్వతంత్రంగా ఉండేందుకు అర్హత లేదని తక్కువ చేసి చెప్పారు. ఈ మాట వినడంతోనే షణ్ముగరామన్ మండిపోయారు. హిట్లర్ ను తీవ్రంగా ఖండించారు. భారతీయులు సామాన్యులు కారన్నారు. భారతదేశ గొప్పతనాన్ని షణ్ముగరామన్ వివరిస్తూ హిట్లర్ క్షమాపణలు కోరాలని పట్టుపట్టగా దీంతో హిట్లర్ నిర్ఘాంతపోయారు. ఈ సంఘటన హిట్లర్ వెంట ఉన్న నాజీలకు ఆగ్రహం తెప్పించగా షణ్ముగరామన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ విందుకు షణ్ముగరామన్ హాజరైనప్పుడు ఆయన తినే ఆహారంలో మెల్లమెల్లగా ప్రాణం తీసే విషాన్ని కలిపారు. ఇక అప్పటి నుంచి షణ్ముగరామన్ ఆరోగ్యం క్షీణించటం మొదలైంది. చికిత్స చేసిన ఫలితం లేకపోయినప్పటికీ 1934 మే 26న భార్య లక్ష్మీబాయి ఒడిలో తుది శ్వాస విడిచారు షణ్ముగరామన్.